యూనిట్ కేంద్రంగా ఉంటుంది. అనగా కుటుంబ క్షేమం కొరకు తల్లి తండ్రులు ఇద్దరూ ప్రయాసపడతారు. ఎవరి పరిధిలో వాళ్ళు ప్రయాసపడతారు. దానిలో ప్రేమ ఉంటుంది. అందుకే తండ్రి తల్లి ప్రేమ గురించి కూడా బైబిల్లో అది ప్రస్తావించడం జరిగింది. ఒకని తల్లి వానిని అని ఉంది. ఒకని తల్లి ఇంకో 49 వచనంలో 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను చాలు. కాబట్టి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. మరవటం అనేది జరగదు. పొత్తుగుడ్డల మధ్య ఉన్న బిడ్డను బహు అల్లార బుద్ధిగా చూస్తూ ఉంటారు. కంటికి రెప్ప ఎంత భద్రత ఇస్తుందో అంతకంటే ఎక్కువ భద్రత తల్లి ఆ చంటి బిడ్డను, బాల్యంత అంటాం కదా, ఆ స్టేజ్లో ఆ తల్లి, ఒకవేళ ఆ తల్లి ఇటు అటు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మిగిలిన వారు అమ్మమ్మో నానమ్మో అనేవాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అంతగా భద్రత. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను. అట్టి ప్రేమ. అదే ఇక్కడ పౌలు తన జీవితంలో ఎరిగినాడు, అనుభవించినాడు. పౌలుకు మాత్రమే దేవుడు కాదు కానీ ఆయన మనందరికీ దేవుడు. యేసు ప్రభు మనందరికీ ప్రభు, యేసుక్రీస్తు మనందరికీ ప్రభు. కాబట్టి ఇక్కడ 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఏదైతే చూచినారో ప్రేమ లోకంలో మనం చూసాము, కుటుంబాల్లో చూస్తాం. అది స్వార్థపూరితమైనది కావచ్చు. ఒకవేళ మనుషుల మధ్య ఉన్నది స్వార్థపూరితమైనది కావచ్చు. మనం ఏదైనా చేసిన తర్వాత తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి, తిరిగి మళ్ళీ ఆశిస్తాం. నిస్వార్థమైనది కాదు మనుషుల మధ్య ఉన్నది. నీకు కృతజ్ఞత లేదంటాం. మళ్ళీ మన ఇంటికి ప్రార్థనకు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మళ్ళా అప్పుడే ఈ మాట అంటానికి ఆస్కారం ఉంది. అంతటి పరిస్థితి మనుషుల మధ్య ఉంటుంది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ఎంతగా ప్రేమించాడు. రైట్ ఫ్రమ్ హిజ్ బర్త్, పుట్టిక మొదలెట్టి, అంటే ఎలాగ ఆయన తను ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడయ్యాడు మానవ జాతి అంతటి కొరకు, దానిలో నా కొరకు. అందుకే అంటాడు పౌలు, పాపులలో ప్రధానుడైన అంటాడు అనమాట. పాపులలో ప్రధానుడు నేను అంటాడు. బహుశా మాట పరిశుద్ధ గ్రంథంలో ఎవరు అనలేదు. అలాంటి వ్యక్తినైనా నా కొరకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను నశించడానికి ఇష్టం లేదు. ఆ ప్రేమ ఒకటి తన అంతస్తును విడిచిపెట్టాకి ఇష్టపడింది. నిందింపబట్టాకి, అవమానం గుండా వెళ్ళటాకి, శ్రమ పట్టాకి, ప్రాణము ధారబోయినంతగా, రక్తమును ధారబోయినంతగా ఆయన శ్రమించటానికి ఇష్టపడినాడు. చివరి గడియలో గెత్సేమనే వనములో శిష్యులను 2-3 ఎంట పెట్టుకుని వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా వద్ద నుంచి, ఎంతైనా శరీరంలో ఉన్నారేమో ఆయనకి ప్రార్థన చేసి ఉంటారనుకుంటున్నాను. తెలుసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని కుమారుడికి బాగా తెలుసు. అదే ఉద్దేశంతో ఆయన లోకంలోకి వచ్చారు, జన్మించారు.
అయినను శరీరంలో, మానవ శరీరంలో మనుష్య కుమారుడుగా ఉన్నారు కాబట్టి, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా వద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఆ ప్రేమ పౌలు ఎరిగినాడు. ఆ కాలంలో ఆయన్ని ఎరిగిన, యేసుప్రభుని ఎరిగిన వారందరూ కలిసి చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. ఏంటి దీని అర్థం ఏంటంటే, ఇఫ్ సో వి లివ్ అంటే గలతీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, గలతీ 2:20, చాలు. ఎంటైర్లీ, పూర్తిగా నా దేవుని కొరకే. ఇట్లాంటి సంపూర్ణ గ్రహింపు, సంపూర్ణమైన గ్రహింపు తప్పదు. కుటుంబంలో ఉండాలి, నేను కూడా ఉండాలి, భర్త కూడా, భార్య కూడా, పిల్లలు కూడా ఉండాలి, తల్లిదండ్రులు కూడా ఉండాలి, తప్పదు. ఇది జీవన వ్యాపారంలో ఉన్నాను, జీవన వ్యాపారంలో మనం చిక్కుకోనకూడదు. నాకంటే తల్లినైనను, తండ్రినైనను, భర్తనైనను, భార్యనైనను, పిల్లలనైనను ప్రేమించేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. వాళ్ళలోకి వెళ్ళకపోవడము, ఈ గ్రహింపు మనకు కావాలి. హూమ్ యూ లవ్ దిస్ వరల్డ్ సో మచ్, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు, ఆయన నిన్నెంత ప్రేమించాడు అనేది పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తే అర్థమవుతుంది. ఈ లేఖనంలో ఒక వ్యక్తి, ఆ గ్రహింపు కలిగిన వ్యక్తి, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది అంటే, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను. గలతీ 2:20 ప్రకారం, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే. భారతదేశంలో ఇప్పుడు జరిగేది అదే. హైదరాబాద్ దగ్గర మెథడిస్ట్ చర్చ్ అంట, మన సహవాసం కాదు కానీ ఏదో సహవాసం, ఆ పల్లెటూరికి అంటే సిటీకి దూరంగా ఉంటుంది. ఆ దాంట్లోకి ఎంటర్ అయిపోయి ప్రార్థన జరుగుతుంది. పూర్తిగా నాకు వివరాలు గ్రహించలేదు. రక్తాలు కారునంత మట్టుకు చితకబాదేసి ఆహాకారాలు అక్కడ. మరి తర్వాత ఏం జరిగిందో తెలీదు. రక్తం వార్చబడింది. సంఘంలో ప్రియులు, క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారు క్రీస్తు కొరకు ఇలాగున శ్రమ పడ్డానికి ఇష్టపడినారు. ఇక్కడ తిరుపతిలో కూడా నిన్న మొన్న మరొక వాట్సాప్లో చూశాను నేను. ఒక స్థలంలో ఇదే జరిగింది. ఇలాగేంటి జరిగింది, ఈ గోయింగ్ ఆన్, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ వాళ్ళ మధ్య దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుణ్ణి ఎంత ప్రేమించారు, దేవునికి తమ్ము తాము ఎలాగో అప్పగించుకుంటున్నారు. 15వ వచనంలో, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవింపబద్ధులుగా ఉంటున్నాం అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇట్లా ఫ్యాన్ కింద కూర్చుని వారంలో ఒకరోజు ముక్కు మూసుకొని, దుర్వాసన వస్తుంటే ముక్కు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం రోడ్డు మీద మనకి. అలాంటి సన్నివేశమే ఇది కూడా. ఆదివారం వచ్చేవాళ్ళు, ఆదివారం ప్రభు గుర్తొస్తాడు. మంగళవారం అక్కర్లేదు, శుక్రవారం అక్కర్లేదు, మిగిలిన రోజులు కూడా ఉంటాయి. కొందరికి, ఈ మన చుట్టూ ఉన్న అన్యులకి పండగల పేరుతో దీపావళి కానీ సంక్రాంతులు కానీ వారం రోజులు రోడ్లంటే తిరుగుతారు. సెలవు పెట్టేసి, పనికి అక్కర్లేదు, పని వద్దు మాకు. ఎందుకు? పండగ పండగ దేవుడి పేరు మీద. నీకుందా గ్రహింపు? దేవునిది, అవి దేవుని దినాలని కాబోలు వాళ్ళు రోడ్ల ఉంటా తిరుగుతూ ఉంటారు అనుకుంటా, ఏదో పేరు. వాళ్ళు తప్పక కనీసం ఆయన కొరకు మనం నెలలో ఒకసారి మనం వెలుపలికి వెళ్ళాలి. ఏంటి పాట పాడడం ఏంటిది?
పలవేంటి పాడిన పాట మనప్పుడు అమ్మా? సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరే. కాబట్టి విలువైన నీ ప్రేమ ఎవరికి వివరిస్తున్నావు నువ్వు? భార్యకి ఈ ప్రేమని వస్తువులు తెచ్చి ఇవి ఇంట్లో కూడబెట్టి ఐ లవ్ యూ సో మచ్. ఒక మనుషుడు అంటున్నాడు, 2 కేజీలు షుగర్ తీసుకొచ్చి ఇది సుఖించి పండగ చేసుకో అంటున్నాడు. అంటే లేదు, అంతకుముందు ఇంట్లో షుగర్ లేదు, 2 కేజీలు షుగర్ తెచ్చి నువ్వు పండగ ఏదో పాటుగాళ్ళలాగా ఇతనే పెద్ద ఏదో ప్రయాసపడుతున్నట్టు ఇంటి కొరకు. అదా నువ్వు చూపించే కుటుంబానికి చూపించేది? నీ దేవుని ప్రేమ ముందు నువ్వు చూపించే ఒకవేళ అక్కడ కుటుంబంలో కూడా హద్దుబాట్ల మధ్య ఆయన కృప చూపించాడు కాబట్టి వస్తువులు సమకూర్చుకోగలుగుతున్నాం మనం. కానీ మరి ఈ ప్రేమ ఇంతగా ప్రేమించిన ప్రాణం పెట్టినంతగా చూపించిన ఈ ప్రేమ, ఆ ప్రేమను చెప్పవలసిన వివరించవలసిన అవసరం లేదా నీకు నాకు? నీకు అత్యంత సమీపంగా ఉండే పిల్లలు, భార్య, భర్త, ఆయన నువ్వు మనము ఎరుగుంటే ఆయన్ని తప్పుగా మాట్లాడతాం, ఆయన గురించి మాట్లాడతాం. ఎలా మాట్లాడాలనేది కొంతసేపు ప్రార్థన చేయను, కొంతకాలం ప్రార్థన చేయను, ఏడువు ఆయన సన్నిధిలో. భారంతో కూడిన హృదయంతో నీవు ఆ వ్యక్తికి చెప్పు, నీ ఇంట్లో ఉన్న వ్యక్తికి, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన కూడా అదే చెప్పాడు, ఏడు అన్నాడు. నా కొరకు కాదు, ఏడు రక్షణ కొరకు. అనేకులు ప్రియ సహోదరి, దేవుడు ప్రేమను మన ఇంటలో నెమ్మది రోజులు గడిచే కొలది ఒకవేళ లేఖనం ప్రకారం వాళ్ళు చచ్చిన వారని రాయబడి ఉంది. అపరాధం చేతను పాపం అనగా శవం ఉంది ఇంట్లో, నీకు అన్నం సహించదు. మనవాళ్ళు అనేవాళ్ళు, రక్షణ లేని వాళ్ళు అలాంటి దుస్థితిలో ఉన్నారని చెప్పి తలంచి అట్టి భారంతో ఎదిగిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు చూసి, ఈ యవనస్తులు చూసి చాలా నేను బాధపడేవాడిని. అబ్బాయి ఎప్పుడు వస్తారమ్మ వీళ్ళు ఏదో ఎదిగిపోతున్నారు అనుకుంటున్నారు. అమ్మా నాన్న దృష్టికి ఎదిగిపోతున్నారు, లోకం దృష్టికి ఎదిగిపోతున్నారు, వాళ్ళ దృష్టికి వాళ్ళు కూడా ఎదిగిపోతున్నారు. కానీ ఒకటి నిజమే, మన యవనస్తులు దేవుని కొరకు తీర్మానం చేసుకుని జీవించడం అనేది ఉందే. ఈరోజు ఆరాధన చేశారు, చేయలేదనుకుంటా. నువ్వు చేసావా? చెయ్యాలా? ఎదుగుదల కనపడాల. నీటి వాడిన నాటబడిన ఆకు వాడక అట్లాగా మనం వీ షుడ్ గ్రోన్ అప్. కాబట్టి ప్రియుడా, దేవుని అనుభవించే మనము చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చూద్దామా? చాలు. దైవ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నీ ప్రక్కన ఉన్నారు కదా, నా అంటావు కదా, నా అనేవాళ్ళు అంటావు కదా, వాళ్ళెవ్వరూ చూపలేదు. ఆ ప్రేమకు ఒక
ప్రత్యేకత ఉంది. ఏమని రాయబడింది? మహా. ఏ ప్రేమ దానికి సాటి రాదు. మహాప్రేమ. ఈ మనుషుడికి శరీరంలో ఉన్నవాడికి శరీర స్వభావం, ప్రకృతి స్వభావం కలిగిన వాడికి అర్థం కాదు దైవ ప్రేమ. వాక్యం దగ్గరికి వెళితే, వాక్యం వింటే నువ్వు ఆయన ఎవరో పూర్తిగా అర్థమవుతుంది. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో అని అర్థమవుతుంది. ఇక్కడ కూడా లేఖనం ఆయన మన గురించి, ఆయన ప్రేమ గురించి మాట్లాడుతుంది. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించాడు. చచ్చిన మనల్ని బ్రతికించడం. ఏ విధంగా చచ్చిపోయాము? శరీర కార్యాల వల్ల, శరీరానుసారంగా జీవించడం వల్ల మనం చచ్చిపోయినాం. 6వ వచనంలో ఆయన మనకు ఉపకారం చేశాడు, ఆయన మనకు ఉపకారం చూపించినాడు అని రాయబడింది. అంతేకాదు, మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరమును రాబో యుగముల్లో కనుపరిచి నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా చచ్చిన మనలను తిరిగి లేవనెత్తినాడు. చచ్చిన వాళ్ళు లేవనెత్తే వాళ్ళు భూమి మీద ఎవరు లేరు, ఇంట్లో వాళ్ళు కానీ డాక్టర్లు కానీ. అయితే ఇక్కడ ఆత్మీయంగా చచ్చిన మనలను ఆయన ప్రాణం అర్పించడం ద్వారా, తిరిగి మరణం మీద నుండి ఆయన జయం పొందడం ద్వారా మనకు, ఆయన విశ్వసించిన మనకు మరణం మీద జయమిచ్చాడు, తిరిగి లేపినాడు. అందుకని ఒక కోరస్ కూడా పాడుతూ ఉంటాం, పాడొద్దులండి ఇప్పుడు. ఓ దేవునికి నన్ను లేవనెత్తాడు. అది సింపుల్గా పాడుకుంటాం కానీ ఎంతో ఉన్నతమైనది అది. చచ్చిన మనల్ని బ్రతికించినాడు. అంతేకాదు, చావు గోతు నుంచి మనలను లేవనెత్తినాడు. అంతే. 3వది ఏంటో తెలుసా? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. 3-fold, 3 ఆశీర్వాదాలు ఇచ్చినాడు మనకి. ఎవరైనా ఇస్తారా? ఈ భౌతికమైనవేవో కొన్నిటిని మనం చూపించవచ్చేమో, కానీ అవి దృశ్యమైనవన్నీ కూడా వెండి, బంగారము, ఇలాంటి ఇల్లు, నీ వాహనం ఉందే, కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నావు కదా, ఒక కారు, మోటార్ సైకిల్, ఇవన్నీ కొద్ది రోజులకి స్మాష్ అయిపోతాయి. దారిలో అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు స్మాష్ అయిపోవచ్చు రోడ్డు మీద. అవి ఏ రోజైనా స్మాష్ అయిపోతాయి. అలాంటి రోజు చూస్తున్నాం మనం. కానీ ఈ అనుభవం ఉందే, తిరిగి లేపబడేవాడు యుగ యుగాలు ప్రభుతో ఉంటాడు. ప్రభు రాజ్యంలో ఉంటాము. ఆయన కూర్చుండే స్థలంలో మనం కూర్చుంటాము. పరలోక రాజ్యంలో పాలుభాగస్తులుగా ఉంటాం. ఈ దృశ్యమైనవి అనిశ్చయములని రాయబడి ఉంది. అదృశ్యమైన ఆయన రాజ్యము నిశ్చయముగా ఉంటుంది. కాబట్టి ప్రేమ, అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది. ఇఫ్ సో ఐ లివ్ ఐ షుడ్ బి ఫర్ లార్డ్ ఓన్లీ. నేను దేవుని కొరకే జీవించాలి. ఒక రోజున సీమోను సహితం యేసుప్రభు మాటలు ఎంతో కాలం నుంచి జీవిస్తున్నాడు. ఆ సీమోనికి అక్కడున్న శిష్యులందరిలో మొదటి స్థానం అతనిది. వయసు కూడా పెద్ద ఉంటుందేమో, అయితే అతనుకున్న తలాంతులను బట్టి అతడు మొదటి స్థానం కలిగి ఉన్నాడు. ఆ పేర్లు, బైబిల్లో రాయబడిన పేర్లు కూడా శిష్యుల పేర్లో ఎక్కడ ఉంటుంది? పేతురు పేరు మొదటే ఉంటుంది. అంతటి వ్యక్తిని సైతము ఒక రోజున, సీమోను నీవు నన్ను, అంతరంగాన్ని ఇక్కడ కూడా మనల్ని అడుగుతున్నాడు. దేవుని పిల్లలను చెప్పుకునే వాళ్ళని కూడా అడుగుతున్నాడు ఆయన, నీవు నన్ను ప్రేమిస్తున్నావు? అవును. మరోసారి అవును. మూడోసారి అడిగితే చిరాకు వచ్చేస్తుంది మనకి. చిరాకు వచ్చేస్తుంది 1-2 సార్లు రిపీట్ చేస్తే. అలాంటిది మనది హద్దుబాట్లు మధ్య ఉన్నది. అందుకే కొంతమంది ఈ చిరాకు భరించేలాగా లేటుగా వస్తూ ఉంటారు దేవుని మందిరంలో. ఎంతసేపు ఉండాలి అక్కడ? ఆయన పాపం సమస్తమును త్యజించి మన కొరకు అక్కడ ఈ రీతులుగా ఇంతగా ప్రేమిస్తే
ఇలాంటిదా యేసు ప్రేమ అని పాడతాం అంతే, అంతవరకే నా పాటేనా? ఒకవేళ చూస్తూ ఉంటే నీవు తిరిగి మనము ఎలా ఉండాలి? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది, నిన్ను బలపరుస్తుందా ఆ మార్గాలు? ఇక్కడ మనం చూస్తున్నాము ఎఫెసీయులు రాసిన పత్రికలో ఆయన బ్రతికించాడు, లేవనెత్తినాడు, యుగగాలంతో ఉన్నట్లు కూర్చుండబెట్టినాడు. ఆయన గురించి వినిన ఒక స్త్రీ సహితము తన కొరకు, నేనున్నాను ప్రభా నీ కొరకు, ఇకను నేను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఒక స్త్రీ, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో 11వ వచనం. చాలు. కాబట్టి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయారు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును. షీ హ్యాడ్ ద గాస్పల్. దేవుని గురించి వింది, విశ్వసించింది, ఆయనే దేవుడు. ఏం చేద్దంటే జీవించుచున్నామని పేరు కలిగి అలాగున ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన సెలవివ్వగా ప్రకృతి అంతా లోబడుతుంది. సమస్తం అనంత విశ్వం కూడా ఆయన మాట చొప్పున నడుచుకుంటుంది. కానీ ఈ జాతి ఉందే, పశువులకైనా కృతజ్ఞత ఉంటుందండి, దేవుని పట్ల లేదు. చిన్న జంతువుని పెంచండి మీరు, ఆవు కానీ గేదె కానీ, చిన్న మన ఇంట్లో పెట్స్ అంటాం, కుక్క కానీ, దానికి ఎంత విశ్వాసము, యజమానుడు అంటే ఎంత గడగడలాడుతుందో. నేను ఒకసారి ఆ వీరవాసరం అనే ప్రాంతానికి ఇక్కడి నుంచి వెళ్ళేవాడిని. ఆ వీరవాసరం అక్కడ ఆ తోకలపూడి పాలెమని ఉంది ప్రక్కనే. వాళ్ళు హైందవులే, యేసు ప్రభు నమ్ముకున్నారు. ఆ పొలాలు, ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, అయినా పొలం పనులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ సొంత పొలాలు చేసుకుంటూ ఉంటారు. ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఇంటి దగ్గర ఉన్న ఒక కుక్క ఉంది, ఎగిరి ఆ ముఖాన్ని ఇక్కడ ముద్దు పెట్టుకున్నాను, నాలుగుతో నాకింది ఇలాగ. కుక్క నాకుతో తెలుసా మీకు ప్రియమైన వాళ్ళు? రోజు అదే పని చేస్తుంది, రిక్సి. కుక్కలో ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది. షీ లిక్స్. ఇంకా అంతకంటే ఏం కావాలండి? మంచి పెట్స్. ఆ స్త్రీని చూసాను నేను. ఇక్కడ కాళ్ళు వేసింది, ఇక్కడ అంటే ముఖం అందాలి కదా, ఇక్కడ కాళ్ళు వేసింది, ముఖం అందుకుంది. నేను చూసాను దృశ్యం. దీనికి ఎంతసేపు పొలంలో ఎండలో తిరిగొచ్చావా, నన్ను విడిచిపెట్టేసి ఇక్కడ అన్నట్టుగా. కానీ ప్రభు పట్ల మన కృతజ్ఞత లేదు, దేవుని పట్ల మన కృతజ్ఞత లేదు. సృష్టికర్తను మరిచి సృష్టాన్ని ఆరాధించే దౌర్భాగ్యపు లోకం. క్రైస్తవ దేశాలు సహితం ఉన్నాయి, కానీ వాళ్ళు క్రైస్తవులుగా లేరండి. దేశాలు మాత్రం పేరు అదే, జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికా, పేరు గొప్ప, ఊరు దెబ్బ. అక్కడ కూడా నేతి పేరికలో నెయ్యి ఎలా ఉండదో వాళ్ళు కూడా లేదు. కొద్దిమందే మన హెబ్రోను మెరుగేము ఆ దేశాల కంటే. ఇలాంటివి అక్కడక్కడ ఉంటాయి సహవాసాలు. అవి తప్ప క్రీస్తును చూపించేది, ప్రకటించిన మాట తేలిగ్గా చెప్పేయచ్చు మైకు దగ్గర నిలబడి. అది కూడా ఉపయోగించుకోరు. ఇక్కడ ఒక పాట పాడటానికి 100 మందిలో నువ్వు ఒక్కడ వస్తున్నావు ఇక్కడికి. నీకు ఒక వరం ఇచ్చాడు దేవుడు, అది నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. పాట శరణం ఎత్తేటప్పుడు ఎత్తాలి. ఎవరైనా ఈ లోపల అలసట తీర్చుకోవాలి కాబట్టి ఎత్తాం. ఎవరో ఎత్తుతాడు. నీకున్న వరమే అది, నీకు కేటాయించింది అది, అందుకంటే నువ్వేం పని చేయవు. నీకేదో పని అప్పగించాడు దేవుడు, అది కూడా నువ్వు నెరవేర్చు. నీకు ఇవ్వడిన తరుణం ఆ మైకు దగ్గర. దేవుని కొరకు మనం జీవించే వరకు. ఇక్కడ స్త్రీ ఉంది, విన్నదో లేదో తీర్మానం చేసుకుంది. నీ కొరకు ఈ మాట చెప్పింది ఆవిడ. గలతీ 2:20 ఉన్న మాట చెప్పింది ఈవిడ. ఈ స్త్రీ వేశ్య అని పిలువబడింది. కానీ ఆయన ఎప్పుడైతే మనుషులు
బాహ్య రూపాన్ని చూస్తామని మనం. ఆమె అంతటి గత చరిత్ర ఏమైనప్పటికీ ఇప్పుడు ఆవిడ ప్రభులో నూతన సృష్టిగా చేయబడింది కనుకని ఆమె యేసు ప్రభుని కనిన వంశావళిలో ఒకటిగా చేరిపోయింది. అంతకంటే ఏం కావాలి? ఎప్పుడు కూడా దేవుని ప్రేమించే వారిని ఒకటి ఉందండి వాక్యం, చాలా వాక్యాలు కావాలి, వాగ్దానాలు కావాలి. దేవుని ప్రేమించే వారిని అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. మంచిది, అన్నీ జరగాలి, మేలు జరగాలి. అయితే మనకి ప్రైమరీ థింగ్ ఏంటంటే ఆయన ప్రేమించడం అనేది కావాలి మనకి. ఎంత అంటే అంతరంగంలో ప్రభుకి సంపూర్ణమైన స్థానము. అందుకే బహుశా యేసుప్రభు పక్షపాతి కాదండి. ఆమెను యేసుప్రభుని కనిన వంశావళిలో చేర్చడం ఏంటండి? బహుశా ఇక్కడ కూర్చుని వారు అందరిలో కల్లా ఆమె యొక్క విశ్వాసం గొప్పదేమో. లేదు, క్రీస్తు ప్రేమ మమ్ములను నిన్న ఏమైనా మొన్న ఏమైనా ఇప్పుడు నేను దేవుని బిడ్డను అనుకుంది. అందుకే ఆమెకు ఒక తాడు ఇవ్వబడింది. యూదా దేశం వచ్చింది. ఆ దేశంలో ఒక వ్యక్తికి భార్య అయింది ఆశ్రీ. అటుపైన అదే వంశం నుండి యేసు ప్రభు రావటానికి తను ఒక మార్గంగా ఎంచుకున్నాడు. భూమి మీద ఆయన ప్రేమించేవారు భూమి మీద తప్పకే హెచ్చిస్తాడు, వృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. భూమి మీద మనం ఆయన ప్రేమించేవారు ఉంటే తప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అది నో డౌట్ ఎట్ ఆల్. అయితే నీవు నేను ఆయన కోరిన రీతిగా మన జీవితాలు ఉన్నప్పుడు అది ఆయన ఎంతగా పరిమాణం చూస్తాడు. కొలతకు రావాలి. నీ ప్రేమ అట్లాంటిది అయి ఉండాలి. కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అవునా? నువ్వు కొంచెంలో ఇదిగో బడా మంచి దాసురా, దీని మీద నేను మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి వీడి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకట్లో తోసేయండి. అక్కడ ఏడుపు పండ్లు కొరికితే ఉంటుంది. మొదటి వ్యక్తి రెండో వ్యక్తి అలా 100 మంది వచ్చి ఉంటారు అక్కడికి. కానీ ఒక మనుషుడి దగ్గరికి వచ్చేసరికి వీడి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకట్లోనికి వేసేయండి. అంతరంగంలో మనము ప్రభుకి ప్రతిష్ఠించుకున్నామా? ప్రభుకి స్థానం. ఇక స్త్రీని చూసాం కదా మనం. క్రీస్తు ప్రేమ, ఆమె ఎంతగా దేవుని యొక్క ప్రేమ. ఆమె ఎవరో మనకు తెలుసు, ఆమె పేరు బాగా తెలుసు కదా మనకి. కాబట్టి ప్రియుడ, ఇక్కడ రెండో ఈ మొదటి వచనం ఉంది కదా, 2వ అధ్యాయం మొదటి వచనం, యెహోషువ గ్రంథం. ఆమె గత స్థితి కానీ ప్రస్తుతం ఆమె ధనురాలైందని మనం చూస్తున్నాం. 2వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. చాలు. ప్రేమ ఒక వ్యక్తిని మానవు నుండి తప్పించింది, జీవలోనికి నడిపించింది. యేసు ప్రభుతో పాటుగా నిత్యము ఉండునట్లు పరలోకంలో కూర్చోబెట్టింది. ఆమె ప్రేమ ఇక్కడ ఏం చూస్తున్నామంటే 19వ వచనంలో, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టుకు తన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాం. క్రీస్తు ప్రేమ ఏ మనుషుడు కూడా జ్ఞానానికి, నీ జ్ఞానముతో నీ జ్ఞానానికి అందదు. అమ్మా, మన జ్ఞానానికి క్రీస్తు ప్రేమ అర్థం కాదు. నమ్మిన వారికి మాత్రమే, అప్పగించుకున్న వారికి మాత్రమే. అంటే మానవ జ్ఞానానికి ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ అవి
అందదు. దినదినము ఆయనకు మనం అప్పగించుకునే గలది మనలో ఆ సత్యాలు, దేవుని గురించి సత్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఎంతగా ఖాళీ చేసుకుంటే, రిక్తులు అవుతుంటే, అంతగా దేవుడు మనకి సమీపంగా వస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో మనలను ఒకనాడు మన పూర్వీకులు ఉన్నారు కదా, ఒక వ్యక్తి లోకరీతిగా అనేకమైన డిగ్రీలు కలిగి పిహెచ్డీలు కూడా కలిగి ఉన్నాడు అనుకోండి. అలాంటి వ్యక్తి తన అతిశయం ఏంటంటే భౌతికమైన చదువు లేక ఉద్యోగం కావచ్చు. కానీ వాటి నుండి వెలుపలికి వచ్చి యేసు ప్రభు గురించి అర్థం చేసుకోవాలంటే తనకు దినదినము తనను అప్పగించుకోవాలి. తనని ఏం చేస్తాడో తెలుసా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. ఎప్పుడైతే క్రీస్తు యొక్క జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను మనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, నీ జ్ఞానము మన జ్ఞానాలు ఎంతవరకు పనికొస్తాయని అమ్మ బాబులు ఎన్ని లక్షలు చదివిస్తున్నారు ఎందుకో తెలుసా? మా పిల్లలు జ్ఞానము గలవిన వారిగా ఉండు. కానీ దేవుని కార్యక్రమాల్లో మీరు ఆ పలానా చోట ఏంటది యూత్ మీటింగ్, పలానా ఊర్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, వెళదాం. మాకు బస్సు పడదు, మాకు ఇంకా చాలా పనులు ఉంటాయి ఏదోటి. కానీ బస్సు పడకపోయినా ఇంకోటి ఎలా ఉన్నా కానీ పరిస్థితిలో ఎంత దూరమైనా వెళ్ళు, మనం లోక సంబంధమైన బుద్ధి నేర్చుకోవటానికి సహాయపడుతుంది. కానీ అది నీకు కొంతవరకే, భౌతికమైనది కొంతవరకే నీకు మేలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దైవికమైన జ్ఞానం కలిగి ఉంటాడో, దేవుని భయభక్తులే జ్ఞానానికి మూలం కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. ఆకాశం ఉన్న జ్యోతి ఏ ఊరికి వెలిగిస్తుందండి? ఏ ప్రాంతానికి వెలిగిస్తుంది? దానికి పక్షపాతం ఉంటుందా? ఎక్కడికి వెలిగిస్తుంది చెప్పండి? ప్రపంచం అంతటికి కూడా వెలిగిస్తుంది. అంతటి స్థితిలోకి నన్ను తీసుకెళ్ళాలంటే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఎట్టిదో అనేది నువ్వు ఎరగాలి. అనగా ప్రభువుకు అప్పగించుకోవాలా. మనం అనుదినము ప్రార్థన రూపంలో దేవునికి ఆకాశమండలం జ్యోతుల వలె, అలాంటి ఒక వ్యక్తి మార్టిన్ లూథర్, ప్రపంచమంతటికి తెలుసు ఆయన. ఆనాడున్న దౌర్భాగ్యమైన సంఘ సంస్కరణ కొరకు, సంఘంలో ఉన్న హేయమైన పద్ధతులన్నింటినీ ఎదిరించి ప్రభు కొరకు నిలబడ్డాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజల వరకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ దినమున ప్రపంచంలో మార్టిన్ లూథర్ అనే గొప్ప వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉందంటే ఆయనే కారణం. దాన్ని గతంలో బంధించారు పోపులు, వీళ్ళు రోమన్ క్యాథలిక్ పోప్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని బంధించారు. కాబట్టి నీవు నేను అట్లీస్ట్ మనము లైట్ హౌస్ అంటారు. లైట్ హౌస్ అంటే సముద్రంలో తిరిగే ఆ ఓడలకు చక్కగా సహాయం చేస్తుంది. ఒక ప్రాంతంలో కొన్ని ఓడలకు ఆ భాగం గుండా ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ లేక ఓడలకన్నిటికీ మేలు చేస్తుంది. నీవు నేను క్రీస్తు జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను ఎరిగి ఉంటే డెఫినెట్గా ఒక లైట్ హౌస్ లేక జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ ద్వారా అనేకులు ఆయన వైపు తిరిగేటట్టు మనం చేస్తాం, పాటుపడతాం. కొంచెం గందా మంచం గందా కాదు, అందరికీ సత్క్రియలనే మాట్లాడతారు. సత్క్రియలనే మన ట్యూబ్లైట్లు కట్టుకోక్కర్లేదు. సత్క్రియలనే వెలుగు, మంచి కార్యాలు. ఒక మీటింగ్ మీ ఇంటికాడ బుధవారం ప్రార్థన అంటే అందరూ లైన్లో క్యూలో నిలబడుతున్నారు. మా ఇంటికాడ అని అది నిన్న మొన్న మనకు తెలియదు. సువార్త మా ఇంటికాడ ప్రకటించండి, రండి క్యూలో నిలబడ్డారు అందరూ. ప్రియుడా, ఎప్పటికీ కూడా అది నీ జ్ఞానానికి అందదు. క్రీస్తు ప్రేమ మన జ్ఞానానికి అందదు. మనం ఆ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూనే ఉండాలి. రెండవదిగా అది చూస్తాం. మొదటిది
ఆయన మనల్ని లేవనెత్తినాడు, దేవునితో సమానం ఉండే గొప్ప భాగ్యం పరలోక రాజ్యంలో కూర్చొని పెట్టాడు. మొదటిది. రెండవది, జ్ఞానం క్రీస్తు ప్రేమ నీ వరకే మేలు చేయటం మాత్రమే కాదు, నాకున్న కులము, మతము, ఉద్యోగము ఇట్లాంటివి అన్నీ కూడా ఈ తాత్కాలికం, కొంచెం కాలానికే. ఇవి అలా ఏదో అనుకుని కలిసి వచ్చినవన్నీ. కానీ ప్రభువుని కలిగి ఉంటే ప్రభు ద్వారా పొందిన మేలు ఎంతో తెలిసింది కదా మనకి. అది ఎట్టిదో, ఆ భాగ్యం ఎట్టిదో అది అనేకులు అనుభవించాలనే గ్రహింపులోకి నీవు నేను కూడా వస్తాం. ఇది రెండవది, జ్ఞానం క్రీస్తు ప్రేమను మనం ఎరిగే వ్యక్తులుగా ఉండాలి. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మూడవది ప్రేమ చేసే పని. ప్రేమ, ఆయన ప్రేమ మనలను సావు గోతు నుంచి లేవనెత్తింది, ఆయనతో పాటు కూర్చొని పెట్టింది. ఆయన జ్ఞానం గురించి క్రీస్తు ప్రేమ అనేకులకు మేలు చేస్తుంది. మూడవది, క్రీస్తు ప్రేమ పరిమళ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. మనలో దుర్గంధం ఉంది, మనుషుల యొక్క కంఠము తెరిచిన సమాధి, వాళ్ళ పెదవుల కింద విషగ్రంథులు ఉన్నవి. ప్రియుడా, ఇది మన గురించి శాస్త్రాలు ఏం చెప్తాయో, సైన్స్ అంతా కూడా మానవ శరీర భాగాల గురించి, కానీ ఈ సత్యం మాత్రం బోధించవయ్యి. ఎనాటమీ ఏదో ఉంది మెడికల్లో, శరీర భాగాలు ఒక్కొక్కటి దాని యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట, అవి ఏదో చెప్తాయి. కానీ నా శరీరం ఎలాంటిది అనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ అట్లాంటి మనము తిరిగి ఈ లోకంలో మనం పరిమళ వాసనగా ఉన్నట్టు మన కొరకు తను తానే అప్పగించుకొనెను. కాబట్టి ఈ ప్రేమ మనం ఎరిగి ఉంటే మనం మన జీవితాల్లో పరిమళ వాసనగా ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తాం మనం. 39వ వచనం. చాలు. ఒకప్పుడు ఆమె ప్రజల మధ్య ప్రజలతో నివసించడానికి తన బ్రతుకులోనే అసలు అవకాశం లేదు. ఎవరికి కనపడదావిడ, ఎవరు తనతో కలిసి ఉండరు, తను ఎవరితో కలిసి ఉండలేదు. అది తన యొక్క బ్రతుకు. కానీ ఇప్పుడు ఏం చేస్తుందండి? ఎప్పుడైతే ఆమె క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసిందో, క్రీస్తు దగ్గర తన జీవితాన్ని ఒప్పుకొని సరిచేసుకుందో, ఇప్పుడు తను కేవలము అలాగే తన బ్రతుకే పరిమితంగా లేదు, కానీ ఆ ఊరంతటికి వెళ్ళి ఇప్పుడు తన జీవితం ఇదివరకు దుర్గంధంతో ఉండేది ఆమె యొక్క బ్రతుకు, ఇప్పుడు ఎలా ఉంది? పరిమళ, అనేకులకు మేలు చేసే స్త్రీగా. బహుశా ఏ బాధకుడు, ఆ రోజుల్లో బాధకులు అంతమంది ఉన్నారు, కానీ ఏ బాధకుడు సరిపోని రీతిగా చాలరు, ఏ బాధకులు చాలరు. అంతటి ఉన్నత స్థాయిలో అనేకులకు సువార్తను ప్రకటించే పరిమళ సువాసన కలిగిన వ్యక్తిగా ఈ యొక్క స్త్రీని చేసినట్టు మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క. ఇప్పుడు మనకి ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం ఉంది? బిఏ చదువుకున్న జ్ఞానం, బీటెక్ చేసిన జ్ఞానం ఉండొచ్చు నీకు. అది వ్యర్థం. బైబిల్ ఎవరో చెప్పబడింది దాని గురించి? దెయ్యాల యొక్క ప్రకృతి జ్ఞానం, దెయ్యపు జ్ఞానం. అది
ఈ లోక సంబంధం యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయమైన 3వ అధ్యాయం ముందు 17 చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17 వచనం. అయితే పైనుండి జ్ఞానము ఇదండి. తర్వాత వెళ్దాం. జ్ఞానం ఇచ్చిన దేవుని ప్రేమ నీ జ్ఞానానికి అందదు. ఆ ప్రేమ యొక్క గుణ లక్షణాలు ఇక్కడ చూస్తున్నాం మనం. పైనుండి అంటే యేసు ప్రభు ఇచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది. ఏ చదువు చెప్తే చెప్పు, ఏ శాస్త్రం ఎన్ని డిగ్రీలు చేస్తే ఈ యొక్క లక్షణం వస్తే చెప్పు, ఈ లక్షణం కలిగి ఉంటాం చెప్పు. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ అబ్బక్క చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ రాయటానికి కొంచెం ఆఫ్ చేశారు ఆయన. చాలా గుణలక్షణాలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి మనలో. అమ్మా యేసు ప్రభు యొక్క యేసు ప్రభు గురించి నీకు ఏమైనా తెలిసి ఉంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఆయన ఎవరో గ్రహించి ఉంటే. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉంటుంది. ఇప్పుడు మనం 15 నుంచి చూద్దాం. ఏ జ్ఞానము? ఏ జ్ఞానం? నాకు తెలుసులే అనుకుంటావు కదా, నా డిగ్రీ నాకు ఉందలే అనుకుంటావు కదా, నీకు నీవే గొప్పవాడు అనుకో, జ్ఞానిని అనుకుంటావు కదా. అందుకే సామెతల గ్రంథంలో నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, దేవునికి అప్పగించుకోవాలి. పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల కాదా, దెయ్యముల జ్ఞానం, దెయ్యముల జ్ఞానం వంటిది ఉన్నాయి. ఎలానగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అలరి, ప్రతి నీచ కార్యం, ఇవన్నిట్లో భౌతికమైన దాంట్లో. అందుకే మనుషుడు నెమ్మదలేదు. ప్రియ సహోదరి, దేవుడు ఎంత కృపను చూపించాడండి మనకి. జ్ఞానమునికి మించిన జ్ఞానమునికి మించిన గొప్ప ప్రేమ మనం అనుభవించినట్లు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు చాలండి. ఇప్పుడు వరకు జ్ఞానము నుంచి క్రీస్తు ప్రేమ చూస్తున్నాము మనం. బుద్ధి జ్ఞానము, మరియు 1 బుద్ధి, 2 జ్ఞానము, 3వది సర్వ. యేసు ప్రభు నీకు సమస్త ఈవులు ఆశీర్వాదాలు ఇస్తాడు. వాటిని కలిగి ఉండటానికి ఇష్టపడిన వాళ్ళు అనేకులు మనకు ముందు ఉన్నారండి. కాబట్టి వాటిని ఈజీగా తేలికగా దేవుడు మనకి అనుగ్రహించాడు విశ్వసించడం ద్వారా. భౌతికమైన జ్ఞానం కలిగిన వాళ్ళు చూద్దాం. అలా మోడీ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ పేరు చెప్పగానే అందరికీ తెలిసిపోద్ది. 3 సంవత్సరాలు గుజరాత్ను పరిపాలించాడు. 2 టర్మ్లు, 3 సంవత్సరాలు కాదు 3 టర్మ్స్, 3 దఫాలుగా గుజరాత్, 2 దఫాలు కేంద్ర ప్రభుత్వం, ఇంకొక దఫా, ఇంకోసారి 3వ దఫా కూడా రెడీ. ఆ జ్ఞానం ఎక్కడిది? ప్రకృతి సంబంధం. ఆ జ్ఞానం ఎలాంటిది? ఈ రాజ్యాన్ని పాలించటానికి, నీ కుటుంబాన్ని నడుపుకోవటానికి, నీ ఉద్యోగం చేయటానికి, హలో అది చాలు. దానికంటే శ్రేష్టమైనది ఆ జ్ఞానం కావాలంటే అనుదినము నీ మోకాళ్ళ మీదకి వెళ్ళు. పొడుగు లావు, నీ పొడుగంటే ఎత్తు వచ్చేసింది కదా, ఎవరికి కావాలండి? నీకు డిగ్రీ లేవు, ఆయనకి సంబంధించిన జ్ఞానం ఉందా నీకు? ఆయనతో సంబంధం ఉందా నీకు? ఈ గుణలక్షణాలు ఉన్నాయా ఆయన ద్వారానా? భౌతిక జ్ఞానము లేక ప్రకృతి జ్ఞానము. ముత్యాలు రావు అని ఒక ఆయన పేరు, నేను ముత్యాలు రాజు, మీరు ఎప్పుడైనా విన్నారా?
ఏదో సందర్భంలో ముత్యాల రాజు అని పేరు విన్నాను నేను. చెప్పగలరా? నేను పలానా సందర్భంలో ముత్యాల రాజు పేరు విన్నాను. ఎస్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్ట్ చేశాడా? అతని తల్లిదండ్రులు ఎవరో తెలుసా? చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఆ అబ్బాయిని కూడా చదివించలేకపోతే ఆయన బాబాయిని చదివించారంట. అట్లాంటి చదువుకి ఎవరైనా సహాయం చేస్తారు నీకు. నీవు ప్రభు వైపు చూస్తే నీకు డబ్బు కావాలని చదువుకోవటం అమ్మా నాన్న సహాయం చేయక్కర్లేదు. దినాలు నిజమైన ఆసక్తి ఉంటే అద్భుతాలు చేస్తాడు. నీకు ఆసక్తి ఉంటే అమ్మా నాన్న చేయకపోయినా పైకి వెళ్ళొచ్చు. అలా చదువుకున్నాడు ముత్యాల రాజు. ఆయన లోకంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక రాజుగా మారినాడు. జిల్లాను పరిపాలించే. ఇప్పుడు కూడా రాష్ట్రంలోనే 5-6 పరిపాలిస్తుంటే ముత్యాల రాజు ఒకడు మన రాష్ట్రాన్ని. అంటే మంత్రుల కింద ఉంటారు. ఏ జ్ఞానం? ఇంత గొప్పటి ఉన్నత స్థితికి వెళ్ళిన వ్యక్తి యొక్క ఏ జ్ఞానం అతను కలిగి ఉన్నది? ప్రకృతి సంబంధమైన అది కొంతవరకే సహాయపడుతుంది. దానికి దేనికి ఎంత విశ్వాసం ఉందండి ప్రియుడా? నీకు నాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆయనలో మనకు ఉన్నాయి, ఇచ్చాడు. కాబట్టి ఆయనకు మనం అప్పగించుకోవాలి. హనోకి సంపద కలిగి ఉన్నాడు, బుద్ధి జ్ఞానము. కొద్ది రోజుల పాటు భూమి మీద కొద్దిపాటి అధికారం కలిగి ఉంటాకి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ముత్యాల రాజు లాంటి ఈ వ్యక్తి అయినా ఆ జ్ఞానం సరిపోద్ది. కానీ ప్రభు ఎడల భయం కలిగి ఉంటే మనము దేవునితో నడిచే ఆ జ్ఞానం ఏం చేస్తారు సార్? వీ కెన్ వాక్ విత్ ద లార్డ్. హనోకు ఎవరు? నాహు ఎవరు? దేవునితో నడిచిన వాడు. నిందారహితుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. నాహు గురించి సాక్ష్యం. గొర్రెలు కాసుకునే మనుషుడు, యెషయ కుమారుడు, గొర్రెల దొడ్లో ఉన్నవాడు. దైవ భయం కలిగి ఉండు ద్వారా బుద్ధి జ్ఞానము సర్వసంపదలానికి గుప్తమైనవి లేవనెత్తి ఆ గొర్రెల దొడ్లో నుంచి తీసుకెళ్ళి అత్యున్నతమైన. అంతేకాదండి, ఇంకొక ఆధిక్యత ఉంది దావీదుకి. తన యొక్క భయభక్తులు, దేవునితో కూడిన భయభక్తుల వల్లే మాత్రమే సాధ్యపడింది. ఏది ఆయనకున్న ఆధిక్యత, దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి తెలుసా? ఓకే, నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు. అబ్రహాము కుమారుడు దావీదు. దావీదు ఎవరు? యేసు ప్రభు ఎవరండి? యేసు ప్రభుని కనిన వంశావళిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ఘట్టంగా ఉన్నాడు, మైలురాయిగా. ఎవరు? బికాజ్ ఆఫ్ గాడ్ ఫియరింగ్, దైవ భయము. ఒక మనుషుణ్ణి గొర్రెలను వెంబడించడం మాన్పించడం తీసుకొచ్చానన్నాడు ఆయన. సుబుద్ధి కలిగిన వాడు. నీవు నేను కూడా ప్రియుడా, మనమును ప్రభుకి అప్పగించుకుందామా? బలవరికి వెళ్ళకపోవడం. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు, గోతులోంచి వెలుబడి తీసుకొచ్చాడు. ఆయనతో పాటు కూర్చుని గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. పరలోకానికి వారసులు అయినాము. ఆ ప్రేమ జ్ఞానము కంటే మించింది. బుద్ధి జ్ఞానము మరియు సర్వ సంపదలు ఆయన ఎందుకు? అలాంటి ఎంతోమంది ఈ లోకంలో. ప్రధానమంత్రి ఎవడో సరిపోడు, ముఖ్యమంత్రులు సరిపోరు. దైవికమైన ఈ జ్ఞానము కలిగి ఉన్న మనకి ఇటు ఆధిక్యత. ఈ లోకాన్ని వెంబడించి వెర్రివాళ్ళు అయిపోతారు కొంతమంది. సర్వనాశనానికి అప్పగించుకుంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు. క్షణికమైన వాటి కొరకు సర్వనాశనానికి అప్పగించుకుంటున్నారు. నేడైనను ఇప్పుడే ఈ క్షణమైందేను ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను రక్షించా, నీవిచ్చే ఈ భాగ్యం కావాలి, ధన్యత కావాలి అని ప్రభుకు అప్పగించి ప్రార్థన చేసుకుంది. బలలో పాల్పొంది. బలలో పాల్పొందాం. సహోదరి ఇర్మియా బల కొరకు